హలో అండి. అందరికీ నమస్కారం. బాజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. ఇవాళ మనం ఐపీఓ స్పెసిఫిక్‌గా డిస్కస్ చేయబోతున్నాం. మీరు చూసే ఉంటారు పాస్ట్ 2 వీక్స్‌లో నంబర్ ఆఫ్ ఐపీఓస్ లిస్ట్ అయ్యాయి. డీఆర్‌హెచ్‌పీస్ బయటకొచ్చాయి. అలాగే ఇంకా నంబర్ ఆఫ్ ఐపీఓస్ ఈ వీక్‌లో ఐపీఓకి రానున్నాయి. ఈ వీక్‌లో పర్టిక్యులర్‌లీ ఎక్సైటింగ్‌గా 3 లిస్టింగ్స్, 5 ఐపీఓస్ మార్కెట్‌ని బాగా బిజీగా ఉంచాయి. ఫస్ట్ మనం మ్యాప్ మై ఇండియా గురించి చూద్దాం. IPO recently 154 times subscribe అయింది. This is a very big subscription rate. Chances of getting the IPO are very less. Map My India is entirely offer for sale అండి. వాళ్ళు they're not actually వాళ్ళకి ఇట్స్ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీ. అగైన్ వాళ్ళకి డబ్బులు అంతగా అవసరం ఉండదు. సో వాట్ ఎవర్ దే హ్యావ్ ఇస్ ఆఫర్ ఫర్ సేల్, అంటే ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ అమ్మేస్తున్నారు. యాక్చువల్ కంపెనీ వచ్చేసి సిఈ ఇన్ఫో సిస్టమ్స్, దాన్ని మ్యాప్ మై ఇండియాగా పిలుస్తుంటారు. ఇది న్యూఢిల్లీ బేస్డ్ కంపెనీ. బేసిక్లీ వీళ్ళు డిజిటల్ మ్యాప్స్, జియోస్పేషియల్ సాఫ్ట్వేర్ అండ్ లొకేషన్ బేస్డ్ ఐఓటీ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి చాలా పెద్ద బ్యాకింగే ఉందండి. క్వాల్కామ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద వరల్డ్, వాళ్ళ బ్యాకింగ్ ఉంది. అండ్ జాపనీస్ డిజిటల్ మ్యాపింగ్ టెక్నాలజీ జెన్రిన్ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ద క్లయింట్స్ ఆఫ్ కంపెనీ ఎవరంటే ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, యూలో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎయిర్‌టెల్, హుండై, ఎంజీ మోటార్స్, యాపిల్, సేఫ్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్, జీఎస్టీఎన్, వీళ్ళందరూ మ్యాప్ మై ఇండియా సబ్స్క్రైబర్స్. సో మోస్ట్లీ ఈ మోడల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ కాబట్టి కాన్స్టెంట్ రెవెన్యూస్ ఉంటాయి. దాట్ మీన్స్ ద కంపెనీ మైట్ బోర్డ్ వెల్ యాజ్ ద టైమ్ పాసెస్. అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, రిటర్న్ విల్ బి వెరీ గుడ్. సో దాట్స్ మ్యాప్ మై ఇండియా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆనంద్ రాఠీ వెల్త్ అండి. ఆనంద్ రాఠీ వెల్త్ రీసెంట్లీ లిస్ట్ అయింది నిన్ననే 9% ప్రీమియం తోటి. ఆనంద్ రాఠీ ఆఫర్స్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఒకటి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇంకోటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్. మార్కెట్ లైక్ డెబెంచర్స్‌ని, మ్యూచువల్ ఫండ్స్‌ని వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో టాప్ 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్‌లో ఇదొకటి. మార్కెట్ అంతా దీన్ని న్యూట్రల్ వ్యూతో చూస్తుంది. అట్ ఎ పీఈ ఆఫ్ 51 ఇట్ సీమ్స్ టు బి ఎక్స్‌పెన్సివ్ అని చెప్తున్నారు. సో దాట్స్ ఆనంద్ రాఠీ. నెక్స్ట్ వచ్చేసి మెడ్‌ప్లస్ ఐపీఓ సబ్స్క్రైబ్డ్ 1.5 టైమ్స్ ఆన్ డే 2. మెడ్‌ప్లస్ మన హైదరాబాద్ సిటిజన్స్‌కి బాగా తెలిసిందే. ఇట్స్ ఇంటూ హెల్త్ కేర్ సర్వీసెస్ వేర్ దే హ్యావ్ ఫార్మసీస్, అంటే మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇది. సో the pharmacies here are they have a large chain of pharmacies available. ఇది కూడా డీసెంట్ సబ్స్క్రిప్షన్ వచ్చింది, 1.5 టైమ్స్ ఆన్ డే 2. సో క్లోజింగ్ ఎలా అవుతుందో మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి డేటా ప్యాటర్న్స్ ఐపీఓ అండి. సో సబ్స్క్రైబ్ 3.3 టైమ్స్ ఆన్ డే 1. రీటైల్ బుక్ పోర్షన్ బుక్డ్ 5.89 టైమ్స్. డేటా ప్యాటర్న్స్ వచ్చేసి ఇట్స్ అ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ప్రొవైడర్. వీళ్ళు ఇండిజినియస్లీ డెవలప్డ్ డిఫెన్స్ ప్రోడక్ట్ సెగ్మెంట్స్లో పనిచేస్తున్నారు. సో ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటి ఇనిషియేటివ్లో దట్ టు డిఫెన్స్‌లో ఉండడం వల్ల వీళ్ళకి గ్రేట్ అడ్వాంటేజ్ రావచ్చు. ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్స్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ మహీంద్రా, మంచి పేర్లే ఉన్నాయి. సో ఈ కంపెనీ ప్రొఫైల్ వచ్చేసి ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్. సో ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ర్యాపిడ్‌లీ ఇవాల్వ్ అవుతుంది కాబట్టి సెల్ఫ్ సస్టైనింగ్ వన్‌గా వీళ్ళు ఆత్మనిర్భర్ భారత్ కింద దీన్ని కన్వర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్. ఆఫర్స్ ప్రొడక్ట్స్ లైక్ స్పెక్ట్రమ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్లాట్‌ఫార్మ్స్. మన ప్లేన్స్‌కి రీసెంట్‌గా వస్తున్న తేజస్ లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కి వీళ్ళు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్, ఎయిర్ డిఫెన్స్ అండ్ నెట్వర్క్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ డిజైన్, డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డిజైన్, ఫర్మ్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మెకానికల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్ట్ ప్రోటోటైప్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళే చేస్తారు. సో ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్, ఇది డిఫెన్స్ ఓరియెంటెడ్ ప్లే. సో డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఐపీఓ వన్స్ అగైన్. మన లాస్ట్ ఐపీఓ వచ్చేసి రేట్ గెయిన్ ఐపీఓ. రీసెంట్లీ అలాట్మెంట్ కూడా రిలీజ్ అయింది. రేట్ గెయిన్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ కంపెనీస్.
కాపోతే రేట్ గెయిన్‌లో మీరొకటి గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇట్ ఈస్ మోస్ట్‌లీ హెవీలీ డిపెండెంట్ ఆన్ టూరిజం ఇండస్ట్రీ. సో, వీళ్ళ కంపెనీ చేసేదేంటి అంటే, ఇఫ్ యూ హావ్ ఎవర్ అబ్జర్వ్డ్ మీరు ఒక సైట్‌కెళ్ళి ఒక హోటల్ కోసమో, లేదా ఫ్లైట్ కోసమో సెర్చ్ చేస్తే, ఫస్ట్ టైమ్ సెర్చ్ చేసినప్పుడు మీకొక ప్రైస్ కనపడుతుంది. మళ్ళీ సెకండ్ టైమ్ మీరు సెర్చ్ అదే వెబ్‌సైట్‌లో చేస్తే, అదే ఐపీ అడ్రెస్ నుంచి చేస్తే, మీకు ప్రైస్ ఇంక్రీజ్ కనపడుతుంది. సో, బేసికల్లీ దిస్ ఈస్ ఆటోమేటెడ్ వేర్ మీరు ఫస్ట్ సెర్చ్ చేసినప్పుడు ఒక ప్రైస్, సెకండ్ సెర్చ్ చేసినప్పుడు మీరు డెస్పరేట్‌గా ఉన్నారని అర్థమయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో, థాట్ ఈస్ హౌ దిస్ కంపెనీ వర్క్స్ విత్ మోస్ట్ ఆఫ్ ది ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్స్. ఆ సర్విస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈస్ ఆల్ ఏఐ డ్రివెన్ అండి. ఫస్ట్ టైమ్ మీరెప్పుడైతే మీ ఈమెయిల్ ఐడీ లేదా మీ ఐపీ అడ్రెస్‌తో సెర్చ్ చేస్తారో, సెకండ్ టైమ్ మీరు అదే సెర్చ్ చేస్తే ఆహ్, సెర్చ్ ప్రైసింగ్ మీకు ఊబర్‌కి, ఓలాకి ఎలాగైతే సెర్చ్ ప్రైసింగ్ కనబడుతుందో, అలా వీళ్ళు ఆహ్, దే ప్రొవైడ్ దిస్ సెర్చ్ ప్రైసింగ్ ఫెసిలిటీ. సో, రేట్ గెయిన్‌కి ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ మీకు తెలిసిందే కోవిడ్ వల్ల ఆహ్, టూరిజం డిపార్ట్‌మెంట్ చాలా దెబ్బతింది. బట్ అగైన్ ఆహ్, వన్స్ కోవిడ్ ఈస్ డన్, ఈ ఒమిక్రాన్ సిట్యుయేషన్ కూల్ డౌన్ అయిన తర్వాత, అగైన్ దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ కంపెనీ టు ఇన్వెస్ట్ ఇన్. సో, అది అండి ఇవాల్టి అప్డేట్స్. మళ్ళీ మరిన్ని అప్డేట్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ట్విట్టర్‌లో నన్ను ఫాలో చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్.